శ్రీ గురుభ్యో నమః. సర్వశక్తిమయీ, సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మ. దేవతలందరికీ ఏదో ఒక శక్తి ఉంటుంది. అగ్నికి మండే శక్తి, వరుణుడి వర్షం కురిపించే శక్తి, గాలికి వీచే శక్తి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వారికి ఈ శక్తులన్నీ అమ్మే ప్రసాదించింది. నిజానికి ఈ శక్తులన్నీ అమ్మ నుంచి వచ్చినవే. అందుకే అమ్మను సర్వశక్తిమయీ అని అన్నారు. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతాపరంగా ఉంటుంది. కానీ అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణి కూడా అవుతుంది. దుర్గా సప్తశతిలోని ప్రసిద్ధి చెందిన మంత్రాల్లో ఒకటి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్తై 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 నమో నమః. సర్వజీవుల్లో శక్తి రూపంలో విరాజిల్లుతున్న ఆ పరాశక్తి దేవికి మళ్ళీ మళ్ళీ నమస్కారం. మన శ్వాసలో అమ్మ, మన చైతన్యంలో అమ్మ, మన కదలికలో అమ్మ. అందుకే 3 సార్లు నమస్తస్తై అని చెప్పడం. చెట్టుకు ప్రాణం ఉందా అని ఒకరు అడిగితే, ఎందుకు లేదు, నువ్వు కూర్చున్న బండకు లేదా అన్నారు భగవాన్. అంతటా ఉన్నది చైతన్యమే, కానీ కొన్నింటిలో ఆ చైతన్యాన్ని చూడలేకపోవడం అనేది తన సామర్థ్య లోపం. గురువు అనుగ్రహం వల్ల ఆ దృష్టి కలిగినప్పుడు సర్వంలో తనను, తనలో సర్వాన్ని చూడగలిగే సామర్థ్యం కలుగుతుంది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. పరలోక రాజ్యం నీలోనే ఉంది అంటారు క్రీస్తు. అమ్మలోనే సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి. ఈ సర్వజగత్తు అంతా అమ్మ శక్తి చేతనే నడుస్తోంది. చీమ, దోమ మొదలు గ్రహ నక్షత్రాదుల వరకు అన్నీ శక్తి చేతనే కదులుతున్నాయి. శక్తి ప్రకటన అయ్యే వాటిని చైతన్యం అంటున్నాం. శక్తి ప్రకటన కాని వాటిని జడం అంటున్నాం. అట్టి జడం ఏర్పడడానికి కూడా శక్తే ఆధారం. చలనానికి ఏ శక్తి అవసరమో నిశ్చలానికి కూడా అదే శక్తి అవసరం. సర్వము శక్తిమయమే. అణువు లోపల, అణువు బయట శక్తే ఉంది. అన్నిటిలో ఉన్న ఎరుక, ప్రాణము, ఇచ్ఛ, జ్ఞానము, క్రియ ఇవన్నీ శక్తి వల్లనే నిర్వహించబడుతున్నాయి. శక్తి లేకపోతే సృష్టే లేదు. అవరోహణ క్రమంలో లోకాలు ఏర్పడడానికి, ఆరోహణ క్రమంలో లోకాలు లయం అవడానికి శక్తే కారణం. సృష్టిలో మార్పు సహజం. అట్టి మార్పును మనస్యూతంగా నిర్వర్తించేది శక్తి. సృష్టిలోని సమస్త శక్తులు అమ్మ నుండే ఉద్భవిస్తున్నాయి. సమస్త దేవతా శక్తులు, అసుర శక్తులు ఆయుధాలుగా ఉండేది అమ్మ శక్తే. నా శక్తులే దేవతల ఆయుధములు, నా శక్తులే దేవతల శరీరములు అని అమ్మ పలికినట్లు లక్ష్మీ తంత్రంలో ఉంది. సృష్టిలోని స్థూల సూక్ష్మ శక్తులన్నీ కలిపి పార్వతి అని అంటారు. శివుడు చైతన్య స్వరూపుడు, శక్తి ఆ చైతన్యానికి వ్యక్తీకరణ. శంకరులు అంటారు సౌందర్యలహరిలో, శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. శక్తి లేకపోతే శివుడు కూడా స్పందించలేడు. అందుకే శివశక్తులు అభేదం. అమ్మ సర్వశక్తిమయ్యి అని తెలుసుకున్నప్పుడు మనలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. అప్పుడు మనం ఇలా అనుభవిస్తాం. నేను నడుస్తున్నాను కాదు, అమ్మ శక్తి నడిపిస్తోంది. నేను మాట్లాడుతున్నాను కాదు, అమ్మ శక్తి పలుకుతోంది. నేను ఊపిరి పీలుస్తున్నాను కాదు, అమ్మ శక్తి జీవింపజేస్తోంది. ఈ భావం పక్వమైనప్పుడు అహంకారం కరిగిపోతుంది. సర్వం శక్తిమయం జగత్.